హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ క్యారెట్ క్యాప్సికమ్ రైస్ అండి. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. అది కొంచెం వేడైనాక ఒక స్పూను జీలకర్ర వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఒక ఆనియన్, తర్వాత ఇలా క్యారెట్ని పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి. ఆనియన్ కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ ఒకే రకంగా ఉంటే ఇష్టంగా తింటారండి పిల్లలు. లంచ్ బాక్స్ కోసం పిల్లలకి చేస్తున్నానండి. ఆ తర్వాత క్యారెట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. తర్వాత కొంచెం కల్లెమాకు, క్యాప్సికమ్ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. అది కూడా కొంచెం సేపు వేగిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్న తర్వాత వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర ధనియాల పొడి అండి, అది కూడా వేసుకొని కలుపుకున్నాక ఇలా రైస్ ముందే ఉడికించి పెట్టుకున్నానండి. అది ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో రైస్. పిల్లల లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, మా పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్ ఇదే అండి. తినని వాళ్ళు కూడా క్యాప్సికమ్ క్యారెట్ తినని వాళ్ళు కూడా ఇలా తింటారండి, ఇలా చేసి పెడితే. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.